హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఓంకారం అండి. 22/3/2025 శనివారం రోజు ఎలా ఉందనేది చూద్దాం. అదేవిధంగా రేపు ఉదయం ఆచరించే పూజ, ఈరోజు యోగక్షేమం, మంచి మాట, ఇవన్నీ కూడా వీడియోలో విందామండి. మీరు కనుక మా ఛానల్ని కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు ఎలా ఉందనేది వీడియోలోకి వెళ్దాం రండి. ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం, కృష్ణపక్షం, అష్టమి, ఈరోజు శనివారం. ఈరోజు అష్టమి శనివారం కలిసి వచ్చింది కాబట్టి ఇది చాలా శక్తివంతమైన రోజు అండి. ఈరోజు మూలా నక్షత్రం కావడం వల్ల ఇవాళ చాలా అంటే చాలా శక్తివంతమైన రోజు. దీన్ని కాలాష్టమి అని కూడా అంటారండి. ఈరోజు మీకు ఎవరి నుండైనా చాలా బాధపడుతున్నాం, అసలు ఇక వీళ్ళ వల్ల మనము ఉండలేకపోతున్నాము అనే పరిస్థితి ఉన్నప్పుడు కూడా ఈ మంత్రాన్ని, అంటే నరసింహస్వామి మంత్రాన్ని జపించడం వల్ల మనకి పరిహారం అనేది ఉంటుంది. ఈ మంత్ర బలంలో ఈరోజు జపించవలసిన మంత్రాలండి. 2 రకాల మంత్రాలు ఉన్నాయి. మీకు కుదిరితే ఏ ఒకటైనా 108 సార్లు జపించుకోండి. ఒకటి, ఓం నరసింహాయ నమః, ఓం నరసింహాయ నమః, ఓం నరసింహాయ నమః, ఈ మంత్రం ఒకటి. అదేవిధంగా ఇంకో మంత్రం, ఓం అనంతాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం అనంతాయ నమః. ఓం అనంతాయ నమః అంటే అర్థము మొత్తం అనంతం, మొత్తం మన శక్తి మొత్తం మన చేతిలో ఉంది అనే అర్థం అండి, అనంతం అంతా. కాబట్టి అలా కూడా జపించవచ్చు. లేదంటే ఈ నరసింహస్వామి అయినా ఇలానైనా జపించండి. మీకు కుదిరిన విధంగా 108 సార్లు జపించడం వల్ల, ఈరోజు కాలాష్టమి కాబట్టి దీని ప్రత్యేకత నరసింహస్వామిని పూజించి మంత్రబలం జపించడం అండి. కుదిరితే అందరూ చేసుకోండి. మీకు శత్రు బాధ నుండి కూడా విజయం అనేది కలుగుతుంది. ఒకప్పుడు మార్కండేయ మహర్షి అని ఉండేవారు. అతను కూడా ఈ మంత్రాన్ని జపించడం వల్ల తన ఎన్నో అనుభవాలలో చెప్పడం జరిగిందంట. మనలో ఏదైనా కష్టం వచ్చినప్పుడు చాలామంది భయపడుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. కానీ అలా ఎప్పుడూ బాధపడద్దంట అండి. బాధపడడం వల్ల ఆ కష్టం అనేది తగ్గడం కాదు, ఇంకా మరింత పెరిగిపోతుందంట. కాబట్టి మనము కష్టం ఏదైనా కలిగినప్పుడు ఓర్పుతోటి, భక్తి మార్గంలో మనము ఉండడం వల్ల ఏదో ఒక రోజు దానికి సమస్యకి పరిష్కారం అనేది దొరుకుతుంది. మనం కష్టపడుతూ ఉంటే దానికి ఖచ్చితంగా ప్రతిఫలం అనేది ఏదో ఒక రోజు వస్తుందండి. మనము నిరుత్సాహం చెందకూడదు. అదేవిధంగా మనము మనిషికి ఒక రోగం వచ్చిందనుకోండి, ఆ రోగానికి ముందే ఔషధం పుట్టి ఉంటుంది కదా అండి. అంటే రోగం వచ్చినప్పుడు ఔషధం పుట్టింది, ఆ ఔషధం వేయడం వల్ల మనకి రోగం అనేది తగ్గిపోతుంది. అదేవిధంగా ఒక తాళం ఉంటుంది. ఆ తాళాన్ని తయారు చేసినప్పుడు ఆ తాళం తీయడానికి తాళం చేయి అనేది కూడా ఉంటుంది కదా అండి. అలాగే మనకి కూడా ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం భక్తి మార్గంలో వెళ్ళి ఓర్పుతోటి, సహనంతో మనం సహనం కోల్పోకుండా మనం సాధించగలుగుతాము అనే ఒక నమ్మకం పెట్టుకొని ఎంత కష్టాన్నైనా భరించుకుంటే దానికి ప్రతిఫలం అనేది ఖచ్చితంగా మనము చూస్తామండి. ఇది గురువుగారు తెలియడం జరిగిందండి. దీంట్లోనే ఒక చిన్న కథ అండి. పూర్వము ఒక మహర్షి ఉండేది, మార్కండేయ మహర్షి అని. తను ఋషి. అతడికి శని ప్రభావం ఉండేది. చాలా అంటే చాలా, వాళ్ళ భార్యాభర్తలకి ఇద్దరికి చాలా శని ప్రభావం అనేది వాళ్ళ పైన ఉండేది. అయితే ఆయన ఒకరోజు గుడికి వెళ్ళాడు, నరసింహస్వామి గుడికి. అక్కడ భజన జరుగుతుంది. ఆ భజన మండలిలో కూర్చొని వాళ్ళతో పాటు తను కూడా భజన అనేది చేశాడు. చేసినాక అక్కడ అలాగే కూర్చొని పోయాడు భజన అయిపోయిన తర్వాత. అప్పుడు తను ఇట్లా పడుకున్నాడు, కన్నార్పుకొని పడుకోగానే అక్కడి వెళ్ళి తనకే తెలియకుండా కింద పడిపోయాడు. నిద్రలోకి వెళ్ళినాడు, అక్కడి నుంచి జారి కింద లోయలోకి పడిపోయాడు. అలా పడిపోయినప్పుడు తనకి మాత్రం ఎలాంటివి ఏమీ కాలేదు, అసలు దెబ్బలు అలాంటివి ఏమీ తాకలేదు. అతను ఆరోగ్యంగా అలాగనే ఉన్నాడు, ముందు ఎలా ఉన్నాడో అలా. అప్పుడు అతనికి శని దేవుడు ప్రత్యక్షమై, ఇప్పుడు నీకు పట్టిన శని ప్రభావం అంతా తొలగిపోయింది. నువ్వు ఇప్పుడు భజన మండలిలో కూర్చొని నరసింహస్వామిని
భజన చేయడం వల్ల నీకే తెలియకుండా నీకు ఉన్న ప్రభావం అంతా తొలగిపోయింది. ఆ నరసింహస్వామిని మొక్కినప్పుడు ఎలాంటి శని అనేది నీ పైన పడకుండా అయిపోయి ఇప్పుడు నువ్వు అందుకే కాపాడబడ్డావు అని చెప్పి శనిదేవుడు వెళ్ళిపోయాడు. ఇలా మనకు తెలియకుండానే వచ్చే కష్టాలు కానీ ఏవి కానీ మనము చేసే పూజల వల్ల, మనము మొక్కుకునే వాటి వల్ల మనకి తెలియకుండానే అవే వెళ్ళిపోతాయండి, మన వరకు రాకుండా. ఇది ఈరోజు చిన్న కథ అండి. అదేవిధంగా ఈరోజు చిన్నపిల్లలు ఉంటారు కదా అండి ఇంట్లో, అమ్మాయిలు అంటే మెచ్యూర్ కాని అమ్మాయిలు ఉంటారు కదా, ఆ అమ్మాయిలని చిన్న పిల్లల నుండి మెచ్యూర్ అయ్యే వరకు ఉండే అమ్మాయిలకి కూర్చోబెట్టి ఒక మట్టి కుండ చిన్నది తీసుకోవాలండి. ఆ కుండలో కొన్ని పాలు పోయాలి. పాలు పోసి వాళ్ళకి 3 సార్లు కుడివైపు 3 సార్లు ఎడమవైపు దిష్టి తీయాలి. ఆ దిష్టి తీసిన పాలని బయట మనకి కుక్కలు ఉంటాయి కదా అండి, ఆ కుక్కలకి ఈ పాలు అనేవి పోయాలండి. అవి పాలు తాగడం వల్ల మనలో ఉన్న అంటే ఆ పిల్లలో ఉన్న బాల అరిష్ట దోషాలు కానీ, పంచమ అరిష్ట దోషాలు కానీ, దిష్టి దోషాలు కానీ, ఎలాంటి దోషాలున్నా ఖచ్చితంగా తొలగిపోతాయండి. గుర్తుపెట్టుకోండి. చిన్న మట్టి కుండ తీసుకొని అందులో ఆవు పాలు పోయాలి, మట్టి పాలు కాదండి, ఆవు పాలు పోసి ఇలా చేయండి. 12 సంవత్సరాల లోపు వయసు కలిగిన పిల్లలందరికీ ఇలా అమ్మాయిలకి చేయడం వల్ల ఎలాంటి దోషాలు అనేది లేకుండా వెళ్ళిపోతాయండి. ఇది ఈరోజు కాళాష్టమి కాబట్టి ఈ పరిహారం ఖచ్చితంగా ఆచరించండి ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే. అదేవిధంగా ఇంకొక పరిష్కారం, ఈరోజు 3 పరిష్కారాలు తెలియజేయడం జరిగిందండి. ఇంకో రెండోది చెప్తానండి. ఈరోజు మీరు ఒక వంకాయని తీసుకోండి. ఇది ఎందుకంటే శత్రువుల నుండి మనకు తీవ్రమైన బాధ కలిగినప్పుడు, ఇక వీళ్ళు మనని చంపేస్తారు అని అనిపిస్తుంది చూడు, అలాంటి టైంలో, అదేవిధంగా కోర్టులో మనం అసలు మనం గెలవలేకపోతున్నాం వీళ్ళతోటి అన్న సమయాల్లో ఈ పూజని ఆచరించుకోండి. ఈరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు ఏ సమయమైనా పర్వాలేదండి. ఈరోజు కాళాష్టమి కాబట్టి, మూలా నక్షత్రం కలిసి వచ్చింది శనివారం కాబట్టి, ఇది ఈరోజు మనం ఉదయం నుండి సాయంత్రం వరకు ఎప్పుడైనా ఆచరించవచ్చు. ఇలాంటి బాధలతో బాధపడేవారు ఖచ్చితంగా ఈ పూజను ఆచరించుకోండి. ఒక వంకాయని తీసుకొని దాన్ని నిలువుగా 2 భాగాలు కట్ చేయండి. 2 భాగాలు కట్ చేసిన తర్వాత ఒక భాగం అంతా పసుపు అద్దండి, ఇంకొక భాగం అంతా సున్నము అద్దాలి. అద్ది 2 చేతిలో పట్టుకొని ఎవరితోటి మనకు బాధ కలుగుతుందో వాళ్ళ పేర్లు చెప్పేసి సంకల్పం చేసుకొని బాగా వాటిని రుద్దాలండి. 2 కలిపేసి బాగా రుద్దాలి, నలపాలి రెండింటిని ఒకదానికొకటి. రుద్దేసిన తర్వాత కుడి చేతుల్ని ఎడమ వైపు కింద పెట్టాలి నేల మీద, ఎడమ చేతుల్ని కుడివైపు నేల మీద పెట్టాలి. పెట్టిన తర్వాత ఆ రెండింటి మధ్యలో ఒక చెంబులో, రాగి చెంబు కానీ మీ దగ్గర ఏ పాత్ర ఉంటే ఆ పాత్రలో నీటిని తీసుకొని ఆ నీటి పైన ఒక ఆకు పెట్టి దానిపైన కర్పూరం వెలిగించాలి. వెలిగించి దాని ముందు కూర్చొని కాలభైరవాష్టకం చదువుకోవాలి. చదువుకున్న తర్వాత ఇలా చదువుకున్న తర్వాత ఆ 2 వంకాయ ముక్కలు ఉన్నాయి కదండి, అవి తీసి మనం ఈ చెంబులో నీళ్ళల్లోకి ఒకసారి ముంచి తీయాలండి, అద్దాలి నీళ్ళకి. అద్దిన తర్వాత వాటిని తీసి డస్ట్బిన్లో పడేయాలి ఈ వంకాయ ముక్కల్ని. తర్వాత మిగిలినాక ఆ నీరు ఉంటుంది కదా అండి, ఆ నీరుని కొబ్బరి చెట్టు మొదట్లో కానీ, జమ్మి చెట్లు మొదట్లో కానీ, లేదంటే రావి చెట్టు మొదట్లో కానీ, ఇవేవి మీకు అందుబాటులో లేవనుకోండి, ఇంట్లో మనకి ఏ మొక్కలు అందుబాటులో ఉంటే ఆ మొక్కల మొదట్లో పోసేసి సంకల్పన చేసుకోవాలి. నీళ్ళు పోసేటప్పుడు కాలభైరవ తండ్రి, నేను కోరుకుంది న్యాయమైన కోరిక, నా కోరికను వినాలి అని వేడుకొని ఇలా చేయడం వల్ల మీకు చాలా చాలా అంటే చాలా కష్టాల నుండి
బయటపడతారండి. ఈరోజు కాలాష్టమి కాబట్టి మూలా నక్షత్రం శనివారం కలిసి వచ్చింది కాబట్టి ఈ పూజను సాధ్యమైనంత వరకు ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఆచరించుకోండి. ఇది మంచి తాంత్రిక పరిష్కారం అండి గురువుగారు చెప్పడం జరిగింది. అదేవిధంగా మూడో పరిష్కారం కూడా విందామండి. అదేవిధంగా మినప్పిండితోటి 2 దీపాలు అంటే ప్రమిదల్లాగా 2 చేసుకోవాలండి. చేసుకొని వాటిలో ఏదైనా నూనె వేసి వెలిగించాలి దుర్గామాత ముందు. వెలిగించుకున్నాక ఇది ఇప్పుడు చెప్పేది దుర్గా తంత్రంలో పూజ అండి. ఈ పూజ ఆచరించడం వల్ల శత్రువుల బాధలు విజయము, మనం భరించలేని బాధల నుండి విముక్తి కలుగుతుందండి. ఇలా 2 జ్యోతులు వెలిగించాక అమ్మవారి ముందు కూర్చొని పగడముఖి స్తోత్రం అని ఉంటుంది. ఆ పగడముఖి స్తోత్రాన్ని చదివేటప్పుడు మనం చేతిలో 2 మిరియాలు పట్టుకోవాలండి. లేదా కొంగునన్నా కట్టుకోండి, పంచ ఉంటే పంచలన్నా కట్టుకొని ఏది లేకుంటే 2 చేతులు పట్టుకొని పగడముఖి స్తోత్రం అనేది మనము పారాయణం చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత మనకి ఇదేంటి అంటే తూర్పు వైపు మొహము పెట్టి కూర్చోవాలండి. గుర్తుంచుకోండి. ఇలా కూర్చున్న తర్వాత మనం ఇలా స్తోత్రం చదివిన తర్వాత మనము ఎవరితోటి బాధ అనుభవిస్తున్నామో వాళ్ళ పేరు చెప్పి వాళ్ళ నుండి మాకు ఎలాంటి హాని కలగకుండా చూసుకో అమ్మ దుర్గామాత, నీవే మాకు పగడామూర్తి, నువ్వే నాకు దిక్కమ్మ అని వేడుకొని ఈ మిరియాలు చేతిలో ఉన్నాయి కదా అండి, అవి ఒక జ్యోతి దీపంలో ఒకటి ఇంకొక దీపంలో ఒకటి వదిలేసి వాళ్ళ పేర్లు చెప్పాలండి. ఎవరి వల్ల మీకు హాని కలుగుతుంది, వీళ్ళతోటి మాకు ఇబ్బంది నెగలలేకపోతున్నాము అనుకున్నప్పుడు వాళ్ళ పేరు చెప్పి పగడాముఖి అమ్మవారిని వేడుకోవాలండి. వేడుకోవడం వల్ల మీకు చాలా మంచిదే జరుగుతుంది. ఇవాళ కాలాష్టమి కాబట్టి మీకు ఎలాంటి సమస్యలు ఉంటే దాన్ని బట్టి ఈ 3 పరిహారాలలో ఏదో ఒకటి ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆచరించవచ్చండి. ఖచ్చితంగా ఇవన్నీ తాంత్రిక పూజలండి. ఆచరించడం వల్ల ప్రయోజనం ఉంటుందని గురువుగారు చెప్పడం జరిగింది. రేపు ఉదయము ఆచరించవలసిన పూజ అండి, అంటే 23వ తారీఖు ఉదయము ఆచరించవలసిన పూజ ఆదివారం. రేపు 3 గ్రహాలు అంటే 3 ఒకటేసారి వస్తున్నాయండి. రేపు నవమి గడియలు ఉన్నాయి. పూర్వాషాఢ నక్షత్రము మీనరాశిలో ఉన్నాయి కాబట్టి మనకు తెలిసిందే కదా, రవి శుక్ర రాహు ఈ 3 గ్రహాలు ఉన్నాయి కాబట్టి చాలా యోగంగా ఉంటుంది. రేపు ఈ 3 కలిసి ఉన్నాయి కాబట్టి మనం ఈ పూజను ఆచరించడం వల్ల మనకు చాలా అనుకూలంగా ఉంటుంది. రేపు ఉదయాన్నే లేచిన తర్వాత మనము నీటిలో ఉప్పు వేసుకొని స్నానం చేయాలండి. తల స్నానమైనా చేయండి, లేకపోతే నార్మల్గా వట్టి స్నానమైనా ఆచరించుకోవాలి. ఆదివారం కాబట్టి ఇలా స్నానం ఆచరించిన తర్వాత మనం దేవుడి గదిలో కూర్చోవాలండి. కూర్చొని బియ్యం పిండి, గోధుమ పిండి, పాలు ఈ 3 కలిపి ప్రమిదలు చేయాలి. 2 ప్రమిదలు చేయాలి. 2 ప్రమిదలు చేసి దాంట్లో నెయ్యి వేయాలండి. నెయ్యి వేసి ఈ ప్రమిదలను అరిటాకు లేదా రావి చెట్టాకు లేదా మీకు దగ్గరలో ఏది అందుబాటులో ఉంటే అది, ముందుగా అయితే అరిటాకు రావి ఆకు ఇవి కాకుంటే ఇంకా అందుబాటులో ఉన్న ఆకులు వేసి దానిపైనే ప్రమిదలను పెట్టి మనము నెయ్యి వేసి వెలిగించుకోవాలి. వెలిగించుకున్న తర్వాత లక్ష్మీనారాయణని పూజను ఆచరించే ముందు లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రం అని ఉంటుంది, అది చదువుకోవాలి. ఒకవేళ ఇది మనం చదవలేము అనుకున్నప్పుడు మీరు ఏదో ఒక రకంగా లక్ష్మీనారాయణని నామమన్న జపిస్తూ ఈ తెల్లటి పుష్పాలు ఉంటాయి కదండి, తెల్లటి పుష్పాలను పెట్టాలి. నీలిరంగు పుష్పాలు, ఇలా పుష్పాలతోటి ఆ స్వామివారిని అర్చించుకొని పూజ అనంతరము ఒక ఆవు పిడక తీసుకోవాలి. ఆవు పిడక మీద నెయ్యి వేయాలి, నల్లటి నువ్వులు వేయాలండి, సాంబ్రాణి ఈ 3 కలిపి పిడకని అంటిపెట్టినాక 3 కలిపి వేసేసి ఇల్లంతా దీపం వేయాలండి. ఇలా వేసిన తర్వాత వేస్తే లక్ష్మీనారాయణ అనుగ్రహం ఉంటుంది. అదేవిధంగా సమస్త పితృదోషాలు తొలగిపోతాయి, ఆరోగ్యము ప్రాప్తిస్తుంది, ప్రేత దోషాలు ఏమన్నా ఉన్నా కూడా తగ్గిపోతాయి. అదేవిధంగా మనం ఎక్కడైనా శాపగ్రస్తులమైతే వాటి నుండి కూడా విముక్తి అనేది కలుగుతుంది. ఈరోజు ఆచరించవలసిన యోగక్షేమం అండి. పిల్లల్లో జ్ఞానము ప్రాప్తించాలన్నా, విద్యాభివృద్ధిలో
విద్యలో అభివృద్ధి చెందాలన్నా, పెద్దవారైనా కూడా వాళ్ళకి జ్ఞానం అనేది కావాలనుకునేవారు ఈరోజు సాయంత్రము మనం పూజా గదిలో ముగ్గు పిండితో కానీ బియ్యం పిండితో కానీ త్రికోణం వేసుకోవాలి. దానిపైన ఒక ఎర్రటి వస్త్రాన్ని పెట్టి దానిపైన ఒక ఆకు నుంచి ఒక సరస్వతి అమ్మవారి చిన్న విగ్రహాన్ని తీసుకొని ఆ అమ్మవారిని పసుపు, కుంకుమ, గంధంతో అమ్మవారిని అర్చించుకొని తెల్లటి పువ్వులు సమర్పించుకొని అమ్మవారి ముందు 2 దీపాలు వెలిగించుకోవాలి. తర్వాత అమ్మవారికి నైవేద్యంగా వైట్ అన్నాన్ని అందులో కొంచెం బెల్లం కలిపేసి అమ్మవారికి నైవేద్యము పెట్టి మనము పిల్లలు విద్యా బుద్ధి మంచిగా ప్రాప్తించాలని వేడుకొని, పెద్దవారైతే మనకు మంచి జ్ఞానాన్ని ఇవ్వాలి అని వేడుకుంటే ఈరోజు యోగక్షేమంలో ఇదే ఆచరిస్తే మనకి చాలా వరకు విద్యలో అభివృద్ధి అనేది జరుగుతుందండి. కుదిరితే అందరూ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.